రోజూ మా ఇంటికొచ్చి నాకా పుణ్యకావ్యాన్ని వినిపిస్తావా? అంత ప్రతిభ ఉందంటారా నాకు? ఖచ్చితంగా ఉంది. మీకు నమ్మకం ఉంటే నాకేం అభ్యంతరం లేదు. నాకు వైజాగ్లో పెద్ద డాన్స్ స్కూల్ పెట్టాలని ఆశ. మీరు మీ డాన్స్ స్కూల్ స్టార్ట్ చేసేంత వరకు మా పాపకి నాట్యం నేర్పించండి. థ్యాంక్స్ అండి. ఒరే జపాను, షో గురించి మాట్లాడుతున్నామో లేదో పేక సెట్ వచ్చినట్టు వచ్చేసిందిట్రా. ఇదిగో బుజ్జే, ఏంటి మా ఇంటికి వచ్చావు? నాతో ఏమన్నా పనా? ఏంటా చూపు? ఎందుకు వచ్చావు అని అడిగాను, అది తప్ప? నేను రాజ్యలక్ష్మి గారి కోసం వచ్చాను. ఏంటి, మా రాజ్యం కోసం వచ్చావా? ఎందుకు? జానకి, రామ్మా. ఏమండి, మీకు తెలియదు కదా, మన ఊరికి కొత్తగా వచ్చారండి. అదే, నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, అందుకే ఎవరు కావాలమ్మా అని అడుగుతున్నాను. నేనే రమ్మన్నానండి. ఆహా, రామ్మా లోపలికి రా. ఒరే జపాను, ఈ బుజ్జితో మా రాజ్యానికి ఏంట్రా పని? ఏంటో మహానుభావులు, మీకు తెలియంది నాకేం తెలుస్తుందండి? కూర్చోమ్మా. నా వల్ల నీకు శ్రమేం లేదుగా? అయ్యో, దీనిలో శ్రమేముందండి? నాకు రామాయణాన్ని ఎవరైనా చదివితే వినాలని కోరికమ్మా. నీ వల్ల అది తీరబోతోంది. రామాయణం కేవలం రాముని దివ్యచరితమే కాదమ్మా, ఘనశీలవతి సీత కథ. 100 కోట్ల శ్లోకాల సంపుటి. వాటిలో ఒక శ్లోకమైనా, ఒక పాదమైనా, ఒక పదమైనా, ఆఖరికి ఒక అక్షరమైనా మనసు లగ్నం చేసి చదివితే లేదా వింటే, కనీసం చదవాలనో వినాలనో ఆలోచన ఉంటే కూడా మహాపాతక నాశనం అవుతుంది. త్రేతాయుగంలో బ్రహ్మ ఆదేశానుసారం నారదుని ఉపదేశం పొందిన వాల్మీకి రామాయణ గాథను 24,000 శ్లోకాల్లో రమణీయంగా రూపుదిద్దాడు. కాని మనం ఉంటున్న ఈ కలియుగంలో మానవులు ఎంత మందమతులయ్యుంటారో అని ఊహించిన వ్యాసుడు శ్రీరామతత్వాన్ని వీలైనన్నిసార్లు వివిధ పురాణాల్లో ఆవిష్కరించాడు. అయినా తనివి తీరక ప్రత్యేకంగా ఆధ్యాత్మ రామాయణమనే పేరుతో బ్రహ్మాండ పురాణంలో
పార్వతీ పరమేశ్వర సంవాద రూపంలో అందించాడు. ఇందులో దాదాపు 4000 శ్లోకాల వరకు ఉంటాయి. 20వ శతాబ్దం మొదలైన కొన్ని సంవత్సరాల వరకు పెళ్లికాని ఆడపిల్లలందరూ ఈ ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు తప్పనిసరిగా వినేవారు, నేర్చుకునేవారు. పేరంటాలు జరిగినా, ఆడవాళ్లు 4 కూడినా హరికథల్లో, దేవాలయాల్లో వినవే గౌరీ, సుకుమారి, గిరివరకుమారి అనే పల్లవి వినిపించేది. ఇంతటి మహాగ్రంథాన్ని నీ చేతికి అందిస్తున్నాను. నువ్వు చదువుతూ నాకు వినిపించు. ఆ రాముడు ప్రసన్నుడై నీ కష్టాలన్నీ కడతీరుస్తాడు. తప్పకుండానండి. మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తోంది. నా గొంతుతో వింటేనే నువ్వలా అంటే, ఇక నీ మధుర కంఠంతో నేను విన్నాననుకో, నాకెలా అనిపిస్తుంది? ఈ రోజుకి బాలకాండ మొదలుపెట్టమ్మా. రే రామాయణం అంటరా? బాగుంది కదరా చెప్పాను. జై శ్రీరామ్. చిన్మయుడు అవ్యయుడు అగు పరమాత్మ మహావిష్ణువు భూమారము బాపుటకై దేవతలచే ప్రారంభించబడి భూలోకమున సూర్యవంశమున మయ మహిషారూపముతో అవతరించి రాక్షస సమూహమును వధించి లోకమున పాప వినాశనమునియగు తన స్థిర కీర్తిని స్థాపించి తిరిగి అవతార ప్రయోజనము ముగిసిన పిదప శ్రీరామచంద్రుని పూజించి శ్రీరామనామమును పఠించినచో అతను యోగీశ్వరులకు దుర్లభమైన సమస్త దేవగణులచే పూజింపబడి పరమపదమును పొందును. అద్భుతమమ్మా! నువ్వంత మధురంగా వినిపిస్తుంటే రామాయణం కళ్లం ముందే జరిగిందేమో అన్నట్టనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉందమ్మా. ఇక నేను వెళ్ళొస్తానండి. ఒక్క నిమిషం ఆగమ్మా. కృష్ణవేణి, రే చెప్పాను, కొంత ఆగిపోయిందిట్రా? అప్పుడు రమణ అయిపోయిందా ఏంటి? ఎంతసేపు అండే? తెలుగు సరిగ్గా చదవడం రాదు గానీ నేనే చదివేస్తాను. నువ్వు చెప్పాను కదరా. ఆ, ఇవి తీసుకోమ్మా. ఇవన్నీ ఎందుకండి ఇప్పుడు? ఎందుకంటావేంటి? ఇవి నా సంతోషం కోసం ఇస్తున్నాను. నువ్వు కాదనొద్దు. తీసుకోమ్మా. దీర్ఘసుమంగళీ భవ. కృష్ణవేణి, ఇవి కవర్లో పెట్టివ్వు. అవును, నీతో ఉన్నాడే అంజీ, అతనేం చేస్తాడమ్మా? ఏదైనా పని దొరుకుతుందేమో అని చూస్తున్నాడు. ఎక్కడైనా పనుంటే చెప్పండమ్మా. అలాగా? అయితే ఓ పని చేయమను. ఈ ఊరి జనం తూర్పులంకకి వెళ్లి పనిచేసుకోవడానికి ఒక పడవుంది. కాని అది నడపడానికి మనుషుల్లేరు. దాన్ని నడుపుకోమని చెప్పు. వాడికి పని దొరుకుతుంది, ఈ ఊరి జనానికి ఉపాధి కలుగుతుంది. అలాగేనండి. మీ మేలు జన్మలో మర్చిపోలేను.
మేలే ఉందమ్మా. సాయం చేయడం మంచిదే కదా. వస్తానండి. మంచిదమ్మా. అంటే ఆ అమ్మాయి మళ్ళీ వస్తుందా? వస్తుంది, నా కోసం వస్తుంది. ఒరే జపాను, ఆ అమ్మాయి మళ్ళీ వస్తుందంటరా. ఈ రామాయణం అయ్యే లోపు దాంతో నేను పారాయణం చేయటం మాత్రం జరుగుతుందిరా. అంతే, నువ్వు ఫిక్స్ అయిపోరా. పారాయణం అనే పదాన్ని పర్సనల్గా వాడుకుంటావురా? ఆ పిల్ల రావణుడి సావుకి కారణమైన సీత లాంటిది. నీకు దగ్గర పడింది రోయ్. బాలు 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 రే బాలు. బాలు కదా అంజీ. అంజీ, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? నీకు పని దొరికిందిరా బాబు. ఏంటి నువ్వు అనేది? నాకు పని దొరికిందా? ఎవరిచ్చారు? ఎక్కడా? రాజలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాను కదా, తను నీకు పనిచ్చిందిరా. నీకు నువ్వే యజమానివి. అలాంటి పని. నిజమా? నిజమా జానకి? నిజమా జానకి? నాకు ముందే తెలుసు ఆవిడ మహా మంచి మనిషి. మా ఊరికే అన్నపూర్ణ. ఇంతకీ పనేంటో చెప్పే, నాకు చాలా ఆత్రుతగా ఉంది. రే, మనూరు నుంచి తూర్పు లంకకి పడవ నడుపుకోమని చెప్పారు. నిజమా? ఎంత చల్లని వార్త చెప్పావమ్మా. ఇంతకు ముందు కూడా ఆ పడవ ప్రతిరోజు నడిచేదమ్మా. కాని ఆ పుణ్యకోటి పుణ్యమా అని ఆగిపోయింది. మన ఊరోళ్ళు అటే పెళ్లి పనిచేస్తే ఆడి కింద పనిచేసే ఓళ్ళు కరువైపోతారని కావాలని ఆడే ఆపించేశాడు. చుట్టూ తిరిగి వెళ్ళాలంటే వచ్చే కూల్ డబ్బులు కూడా సరిపోవు. చేసేదేమీ లేక ఊరి జనం మౌనంగా ఉండిపోయారు. ఇక టౌన్కెళ్ళి పని చేద్దామంటే మనకి దగ్గ పనులు ఎక్కడ దొరుకుతాయా అని ఇక్కడే ఆ పుణ్యకోటి కింద పనిచేస్తూ రోజు సత్తూ బతుకుతున్నారు. బామ్మ, ఇకపై ఆ కష్టం ఉండదులే. రాజలక్ష్మి గారే స్వయాన చెప్పారు కదా, ఇక ఆ పుణ్యకోటేమీ చేయలేడు. రే అంజీ, ఇకపై పని నీదే, పడవ నీదే. అది పడవ కాదే, రాములూరు మనకిచ్చిన నీడ. అవును రాజీ, నమ్ముకున్నోళ్ళకి ఆయనెప్పుడూ అన్యాయం చేయడురా. ఆయన గొప్పవాడే బామ్మ. కానీ ఆయన దగ్గరికి మమ్మల్ని తీసుకొచ్చిన నువ్వు మాకింకా గొప్పదానివి. నీ చలవే బామ్మ ఇదంతా. ఇకపై నువ్వు సంతకెళ్ళి తేగలమ్మాల్సిన పనిలేదు. అంజుగాడే మనకి సంపాదించి పెడతాడు. ఏరా? అవునవును. ఏంట్రా అవునవును? నీకు పనొస్తే నేను పని మానేయాలా? నా పని నాది, నీ పని నీది. నాకు చేతనైనన్ని రోజులు నాకు చేతనైనంత సహాయం చేస్తాను. బామ్మ, ఈ వయసులో ఇంకెన్ని రోజులు కష్టపడతావు? వాడికొచ్చేది మనకి సరిపోతుందిగా. ఏరా? ఏంట్రా సంపాదనకి సరిపోతుందన్న మాటే సరిపోదు తెలుసా? తలో ఓసేయెత్తే 4 రాళ్ళు వెనకేస్తాం. అసలే నువ్వు నీళ్లు ఓసుకున్నావు, పైగా పెసవానికి కావద్దేంటి? సరే బామ్మా, నీ ఇట్టం. కానీ నీకు మాత్రం పడవలో టికెట్ లేదు. రోజు నిన్ను నేనే దింపుతాను, నేనే తీసుకొస్తాను. ఏంటి? నా బంగారవరా, నీ మనసు ఎన్నరా అంజీ. పోన్లే, మొత్తానికి రాజలక్ష్మి గారు నీకు ఉపాధి కల్పించి పుణ్యం మూటగట్టుకున్నారు. ఆవిడంత మంచిది కాబట్టి ఆ పుణ్యకోటిగాడి పాపాలు కడిగిపోతున్నాయి. లేదంటే ఏనాడో పురుగులు పడి సచ్చేవాడి యాదవా. నిజమే బామ్మ, ఆ విషయం ఆవిడ్ని చూస్తేనే అర్థమైంది. కనిపించగానే
రెండు చేతులు ఎత్తి మొక్కాలనిపించేలా ఉంది ఆవిడ. మహాభక్తురాలు. ఎంత ఓపికో ఆవిడికి. ఆవిడ చేసే పూజలు ఆ రాక్షసుణ్ణి కాపాడుతున్నాయి. సత్యం చెప్పావు జానకి. ఆయన చరిత్రే చెప్తుంది. రాక్షసుడి భార్యలందరూ భక్తురాళ్లేగా. లోపలికి రండి. అలాగే పదరా. నీలా ఏంట్రా? నేను ఒకసారి గట్టికెళ్ళి పడం చూసేచ్చేస్తానే. ఎంట వచ్చేస్తానే. సరే ఇప్పుడు వచ్చేస్తాను. జాగ్రత్త. ఏ నేను రేపటి నుంచి పడవేస్తానే. రండర్రా. వస్తున్నాను బామ్మ. ఏండే పేకాట వ్యాయామం లాంటిదని మీరు చెప్పినప్పటి నుంచి తప్పు చేస్తున్నామన్న భయమే పోయిందండే. గురుగారు మొక్కెత్తుకోండి. అబ్బాబ్బాబ్బా ఏ మొక్కేహారండే చూడండి. ప్యాకెట్లో బాబు గారు ఓడిపోవడమా? నేను నమ్మలేకపోతున్నాను. మోగోళ్ళ ఉండే గొడుగ్గాడు కూడా గొనిగాడంటే ఇది చిన్న విషయం కాదండి. మీరు ప్యాకెట్లో ఓడిపోవడం అంటే విడ్డూరమే. అవునండి, మీరు మొక్కేయడం అంటే ఎంకన్న స్వామి మొక్కు తీరినట్టేనండి. ఇవాళ మీరు ఎందుకో చాలా సౌమ్యంగా ఉన్నారండి. అంటే రోజు క్రూరంగా ఉంటున్నాను కదా మీ అర్థం? అదే ఇదిగో నేను దేవుణ్ణి నమ్మను, కానీ ఆయన్ని ఫాలో అవుతాను. అడగ్గానైనా కోరిక తీర్చడు కదా. నేను అంతే. ఏదో మీరు రోజు ఓడిపోయి ఇంటికి ఇకారంగా ముఖం పెట్టుకుని వెళ్తున్నారు కదా. ఇకారం వస్తే ఇష్టం తగ్గిపోద్ది. అది తగ్గకూడదనే ఓ చిన్న వరం ఇచ్చాను. ఇదిగో ఇవాళ నువ్వు గెలిచావు కాబట్టి రేపు రెట్టింపు డబ్బులు పట్టుకుని వస్తావు. అప్పుడు నేను గెలుపుతాను. లెక్క లెవెల్ అయిపోద్ది. ఇంకా అలా ఎర్రి మోకం చూస్తావేటయా? గెలిచావా? డబ్బులు ఇచ్చానా? వెళ్ళు, ఇంటికి వెళ్ళు, పెగ్గేసి మంచి రొయ్యలు కూడా తిని పడుకో. వెళ్ళు. అట్టగండి వెళ్ళు. అట్టగండి బాబా, అట్టగండి. లెగరా లెగ, వెళ్దాం పదా. అమ్మా ఈరోజు నీ జీడిపప్పు వేసి పెడతానమ్మా. వాళ్ళను బాగానే కవర్ చేశారండి. మీరు ఓడిపోవడానికి కారణం నాకు తెలుసండి. ఆ పిల్లే కదండి. అవునరా చెప్పాను. ఆ బుజ్జిని చూసినప్పటి నుంచి పేక ముక్కల్లో నాకు రాని కనపడటం లేదురా. ఆ పిల్ల ఫేసే కనపడుతుంది. అబ్బో ఏమందోరా దందే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, తలుచుకుంటూనే శరీరం అదోలా అయిపోతుందిరా. ఒరే, బహుశా దీన్ని లవ్ అంటారేమోరా. కాదండి, దాన్ని కామం అంటారు. రెండు ఒకటేరా. ఎలారా బుజ్జిని సెట్ చేయటం? ఫిగర్ చూస్తేనేమో పొగరు, ఒప్పుకుంటుందో లేదో తెలియక నాకు దిగులు. ఎరా, మత్తెక్కిస్తున్నాయి దాని వగలు, దాంతో ఉండాలనిపిస్తుంది రేయి పగలు. వా 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 వా, మీ కవిత్వం వచ్చిందంటే కాయ పండు తేల్చేయాలి కదండి. తేల్చేయాలని నాకు ఉందిరా,
కానీ ఏదో చిన్న జంకుందిరా మనసులో. ఇంతకుముందు ఎవరిని చూసినా అది నాలో కలగలేదురా. అయితే మానేయండి. ఎలా సాధ్యంరా? ఆడతనాన్ని ఆస్వాదించని ఈ మగతనం నాకెందుకురా? జాగ్రత్త అండి. ఆ పిల్ల రావణాసురుడి పాలిట సీత అయితే మీ పేజీ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుద్ది. చూసుకోండి మరి. అరే, భయపెట్టకుండా ఓ మంచి ఐడియా ఇచ్చి నన్ను బలపరచరా. మీకొక్కరే దారి చూపించగలరండి. ఎవర్రా? లక్ష్మీదేవి. ఈ దేవి గురించి అడిగితే ఎవరో లక్ష్మీదేవి అంటావేట్రా? లక్ష్మీదేవి అంటే అమ్మాయి కాదండి, డబ్బు. ఆడది అందానికి లొంగదేమో గాని ఐశ్వర్యానికి లొంగుతుంది. నగో నట్రో పొలమో పుట్రో ఏదో ఒకటి ఇచ్చామనుకోండి, ఇస్తే కమిట్ అయిపోద్దేమోనని నా అంచనా. అంతేనంటావా? అనడానికేముందండి, అవకాశం తీసుకోవడమే. వర్కౌట్ అయితే మీ పంట పండుద్ది, కాకపోతే ఆ పిల్ల జీవితం ఎండిపోద్ది. అంతేనండి తేడా. బాగా చెప్పావురా. నువ్వు సరే అంటే నా సామ్రాజ్యానికి రాణిని చేస్తాను. నా తోటలో నీకు అంతఃపురం కట్టిస్తాను. అక్కడ నువ్వు నేను ఇద్దరం ఏకాంతంగా ఉండొచ్చు.